కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో రికరింగ్ డెసిమల్స్ నుంచి కంపల్సరీ ఒక ప్రాబ్లమ్ వస్తది. ఇక్కడ 0.7 బార్ అన్నాడు. అంటే బార్ అంటే ఏంటిది? రిపీటెడ్ అంటే పునరావృతం అవ్వడం. అంటే డెసిమల్ తర్వాత ఒక్క నంబర్‌కి బార్ ఉంది. అంటే మనం డినామినేటర్‌ల ఒక్క 9 రాసుకోవాలి. ఓకేనా? ఒక్క 9 రాసుకొని న్యూమరేటర్‌లో 7 రాసుకోవాలి. 7/9. సెకండ్‌ది 0.69 బార్ అంటే డెసిమల్ తర్వాత 2 నంబర్స్‌కి బార్ ఉంది. సో, డినామినేటర్‌ల 99 రాసుకోవాలి. న్యూమరేటర్‌లో 69 రాసుకోవాలి. సో, థర్డ్ క్వెషన్ 0.74 బార్ అంటే డెసిమల్ తర్వాత 2 నంబర్స్ ఉన్నాయి. బట్ బార్ అనేది ఒక్క నంబర్‌కి ఉంది. సో, డినామినేటర్‌ల ఒక్క 9 రాసుకొని ఒక 0 రాసుకోవాలి. సో, న్యూమరేటర్‌ల 74 రాసుకొని ఆ బార్ అయితే దేనికి లేదో దాన్ని తీసివేయాలి. సో, 74 - 7/90 67/90. సో, ఫోర్త్ క్వెషన్ 0.813 బార్ అంటే డెసిమల్ తర్వాత 3 నంబర్స్ ఉన్నాయి. 3 నంబర్స్‌కి బార్ ఉంది. సో, డినామినేటర్‌లో 999 న్యూమరేటర్‌లో 813. ఓకేనా? సో, ఫిఫ్త్ క్వెషన్ ఇప్పుడు మీరు 0.687 బార్ అనేది 87కి ఉంది. సో, ఇప్పుడు దీని ఆన్సర్ చేసి మీరు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఓకేనా? సో, ఇలాంటి వారికి కొంచెం లాజిక్ ఆలోచించి చేయాలి. ఓకేనా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.